ఎందుకో గాని ఈ మధ్య వెండితెరపై లేడీ ఓరియంటెడ్ సినిమాల హవా బాగా తగ్గిపోయింది. అందరూ హీరోయిజం, భారీ ఎలివేషన్లకే అలవాటు పడిపోవడంతో నాయికా ప్రాధాన్యం ఉన్న కథల వైపు జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. స్టార్ హీరోయిన్లకు ఇలాంటి సినిమాలు చేయాలని ఉన్నా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రిజల్ట్స్ రావట్లేదు. అనుష్క క్రిష్ కాంబోలో వచ్చిన ఘాటి సినిమానే దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్. భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు టాలీవుడ్ ఫోకస్ అంతా సమంతపై పడింది. శామ్ మెయిన్ లీడ్ లో నటించిన మా ఇంటి బంగారం ఈ వారమే థియేటర్ లోకి వస్తోంది. నందిని రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ఆడియన్స్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన ఓ బేబీ సూపర్ హిట్ అయింది. ఆ సెంటిమెంట్ ఈ సినిమాకు ప్లస్సే. పైగా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ మూవీ ఆల్రెడీ దాదాపు 30 కోట్లు రాబట్టేసింది. అంటే సేఫ్ జోన్ లోకి వచ్చేసినట్టే. థియేటర్ నుండి వచ్చేదంతా బోనస్సే. కాకపోతే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రాకపోవచ్చు, కానీ మౌత్ టాక్ బాగుంటే మాత్రం జనాలు థియేటర్లకు క్యూ కడతారు. మరి శామ్ ఈ సినిమాతో హిట్ కొడుతుందా?